అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు నేను చెప్పబోయేది హౌ టు ఇంప్రెస్ అవర్ పేరెంట్స్లో 5th, 6th పాయింట్లు చెప్పబోతున్నాను. సరే, ఫస్ట్ 5th పాయింట్. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు. స్కూల్ నుంచి వచ్చాక ఫస్ట్ పిల్లలు చేయవలసిన పని, పిల్లలు జాగ్రత్తగా వినండి. చాలామంది పిల్లలు ఇంటికి రాగానే సీరియస్గా కూర్చుంటారు. సీరియస్గా కూర్చుని ఏం మాట్లాడరు. కోపం, విసుగు, అమ్మ స్నాక్స్ అది పెట్టాక కాస్త విసుగు కోపాన్ని తగ్గించి స్కూల్లో ఏం జరిగింది నవ్వుతూ అమ్మతో అన్నీ చెప్పండి. తల్లిదండ్రులు కూడా పిల్లడు స్కూల్ నుంచి రాగానే అంత సీరియస్గా ఆఫీస్ నుంచి వచ్చిన పేరెంట్స్ కూడా ఉండరు. ఆఫీస్లో ఎన్నో ప్రెషర్స్ పడి ఇంటికి వచ్చాక అన్నీ పక్కన పెట్టేసి పిల్లలతో టైం స్పెండ్ చేస్తారు. అంత మెచ్యూర్డ్ పిల్లలకి ఉండదు కాబట్టి పిల్లలు మీరు కొంచెం సేపు కామ్గా కూర్చున్నా సరే, చాలామంది పిల్లలు అమ్మ ఇదమ్మా అదమ్మా అని కూడా తిరుగుతారు చూసారా, అది కరెక్ట్ యాటిట్యూడ్. అంటే స్కూల్లో జరిగిందంతా చెప్తారు. దాంతో పాటుగా మీరు ఫ్రెష్ అవుతారు కదా, యూనిఫామ్ తీసేసినప్పుడు ఆ మాసిపోయిన బట్టల్ని అమ్మ టబ్లో వేసేయమంటావా, బట్టల టబ్లో వేసేనా, లేకపోతే నాకు దండం ఆరదు, నువ్వు దండం మీద ఆరేసి పెట్టమ్మా, అదొక్కటి చేయండి చాలు, ఇంకేం అక్కర్లేదు, శుభ్రంగా స్నాక్స్ తినండి. మీరు ఇంటికి వచ్చాక మీరు హ్యాపీగా ఉండండి. అమ్మ నాన్నలు కూడా ఆ హ్యాపీనెస్ అనేది కంటిన్యూ చేయనివ్వండి. ఇన్ కేస్ ఏదన్నా నెలకో 2 నెలలకి ఏదైనా స్కూల్లో చిన్న ప్రాబ్లం వచ్చినా ఏదన్నా చెప్పాల్సినవి అని ఉంటే అది వేరే విషయం. కానీ రోజు మాత్రం ఇంటికి రాగానే సీరియస్గా కూర్చోవద్దు, సీరియస్గా కూర్చొని టీవీ చూడొద్దు. ఓకేనా? ఇప్పుడు నేను చెప్పేది మాత్రం 6th పాయింట్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్. అసలు అల్లరిని స్విచ్ ఆఫ్ చేయటం అంటే అసలు ఇలాగ ఎక్కడైనా ఉంటుందా అంటే, నువ్వు చెప్తున్నావు కానీ అల్లరి ఎక్కడైనా స్విచ్ ఆఫ్ చేయగలదుమా, మా కంట్రోల్లో ఉంటుందమ్మా అల్లరి అంటే? ఉండాలి. 6వ సంవత్సరం అవ్వలేదు, 7వ సంవత్సరానికి అవ్వలేదు, 8వ సంవత్సరం 9వ సంవత్సరానికైనా సరే మీ అల్లరి మీరు ఆపాలి అనుకుంటే మీరు ఆపగలిగేలాగా మీ కంట్రోల్లో మీ బిహేవియర్ ఉండాలి, ఉండి తీరాల్సిందే. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, పొద్దున్నుంచి సాయంత్రం దాకా నాన్నగారు ఆఫీస్లో కష్టపడే వస్తారు. 100 మందిని సమర్థించుకోవాలి, వందల మందికి సమాధానాలు. బ్యాంక్ ఎంప్లాయీస్ అయితే ఒక్కొక్కసారి కొన్ని 100 మందికి సమాధానం చెప్పి పంపుతూ ఉంటారు. అలాగే ఆఫీసెస్లో కూడా అంతే, క్లయింట్లు వస్తారు, సబ్ కాంట్రాక్టర్స్ వస్తారు, వాళ్ళు వస్తారు, అందరికీ సమాధానం చెప్పుకునే జవాబుదారీతనంలోనే నాన్నగారు ఉంటారు. అవునా? అలాగే అమ్మ కూడా ఇంట్లో ఏదో విసుగుదలలో ఏవో ఉంటాయి, అవన్నీ మీకు చెప్పరు అవన్నీను. కానీ రాత్రి 8:30 దాటాక మాకు కొద్దిగా సహనం అనేది తగ్గుద్ది. నేను చెప్తున్నాను కదా, 8:30, 8:45, 9, ఇంకా 9 అయ్యేసరికి సహనం అనేది 0 అయిపోతుంది. ఎవరికైనా అంతే, ఎనర్జీ అనేది 0కి వచ్చేస్తుంది 9 అయ్యేసరికి. అప్పుడు కూడా మీరు బీకిన అల్లరి చేస్తా ఉన్నారంటే, కొట్టారంటే కొట్టించేసుకుంటావే, తిట్టారంటే తిట్టించేసుకుంటావే, ఇంకా దీనికి వేరే రెమెడీ లేదు. సో ప్రతిరోజు నైట్ తన్నులు తిని పడుకోవడం ముఖ్యమా, లేదు ఒక చోట కూర్చుని ఫస్ట్ ఆ వాగుడు ఆపామా లేదా, సగం కామ్గా కూర్చున్నామా లేదా అన్నది చూసుకోండి. మీకు 2 కానీ 3 కానీ సింపుల్ టిప్స్ చెప్తున్నాను ఇప్పుడు. ఫస్ట్ ఒక 2-3 చెప్తాను, అవి వర్కౌట్ అయితే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. అల్లరి స్విచ్ ఆఫ్ చేయడానికి నా దగ్గర చాలా టిప్సే ఉన్నాయి. మా పిల్లలు 8:30 అయ్యేసరికి ఫస్ట్ ఇద్దరు కూడా కొంచెం గ్యాప్ తీసుకుంటారు. ఒక 3 అడుగులు 4 అడుగులు దూరంలో కూర్చుంటారు. ముందు వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం ఆపుతారు. ఇక్కడ ఏమవుతుందంటే 50% మాకు రిలాక్సేషన్ అనేది దొరికేస్తుంది. ఎందుకంటే ఇద్దరు మాట్లాడుకున్న కాడి నుంచి డౌట్లు వస్తాయి, గొడవలు వస్తాయి, కొట్టుకుంటారు. ముందు మాట్లాడుకోవడం ఆపి కొంచెం స్పేస్ తీసుకోండి. స్పేస్ తీసుకొని ఫస్ట్ టిప్ ఇదే, ప్రాక్టీస్ చేయండి. ఇద్దరు ఒక గోడకొకళ్ళు చక్కగా కూర్చొని ముందు ఒకళ్ళొకళ్ళు చూసుకోకండి. ఒకళ్ళొకళ్ళు చూసుకున్నారనుకో, చూసిన కాడి నుంచి అదిగో అమ్మ చూసింది, అక్క చూసి కోప్పడింది, ఇలా వస్తాయి. చూసుకోవడం ఆపండి. మీ ఇంట్లో కామిక్స్ బుక్స్ కానీ, చందమామ పుస్తకాలు కానీ, ఏదైనా పిల్లల పుస్తకాలు, మీరు అందరూ చదువుకుంటున్న పిల్లలే కదా, అందరికీ ఆలు గుణింతాలు అన్నీ వచ్చు కదా, అమ్మని నాన్నే చదవమని చెప్పద్దు. చెరొక పుస్తకం తీసుకోండి,
సెకండ్ టిప్ ఇది, ఒక్క పారాగ్రాఫ్ చదివి అర్థం చేసుకోండి. ఈ బుక్ రీడింగ్ అనేది వెళ్ళే కొలది కూడా మీకు ఒక మంచి డ్రగ్ లాగా ఉపయోగపడుతుంది. అల్లరి ఆపేయమన్నాను కదా అని ఫోన్ వేసుకుని మాత్రం కూర్చోవద్దు. ఫోన్ సెక్షన్ ఓన్లీ సాటర్డే నైట్స్ పెట్టుకోండి. ఫోను గురించి సపరేట్గా నేను టిప్స్ చెప్తాను, అది వేరే. బట్ ఇది ఆ టాపిక్ కాదు కాబట్టి ఫోన్ అనేది కంపల్సరీ శనివారం ఆదివారం నైట్ పెట్టుకోండి. మిగిలిన టైంలో ఫోన్ ముట్టుకోవద్దు. దానివల్ల మీకు నష్టాలే తప్ప ఒక్క లాభం కూడా లేదు. ఏదో లాక్డౌన్ టైంలో ఆన్లైన్ క్లాసులని ఫోన్లు పిల్లలకి అంటించాం, అది ఇప్పటికీ వాళ్ళు వదులుతలేదు. నెమ్మదిగా ఎలా వదిలించామో అలా వదిలించి మా పిల్లలు లైన్లో పడిపోయారు. బట్ చాలామంది పిల్లలు ఇప్పటికీ ఫోన్లు చెవులకి అన్నీ పెట్టి కూర్చుంటున్నారు. అదైతే ఈ 5 నుంచి 10 లోపు చాలా డేంజర్ నరాలకి. ఓకే, ఫస్ట్ ఏంటంటే ఇద్దరు దూరంగా కూర్చుంటారు, చెరొక పుస్తకం తీసుకుంటారు, ఒక్కొక్క పారాగ్రాఫ్ చదువుకోండి. కిమ్మని శబ్దం రాకూడదు. ఫస్ట్ 1 సంవత్సరం మీకు అలవాటు అవ్వదు, అల్లరి స్విచ్ ఆఫ్ చేయటం మీ వల్ల కాని పని. కానీ వారాల్లో రోజు విడిచి రోజైనా ప్రయత్నం చేయండి అల్లరి ఆపడానికి. అర్థమవుతుందా? అల్లరి ఆపడం అంటే ఫస్ట్ మీ వాగుడు ఆపడం. వాగద్దు. చక్కగా కామ్గా చదువుకుంటున్న పిల్లలే కదా, స్కూల్లో కూర్చొని చదువుకుంటున్న పిల్లలే కదా, డిసిప్లిన్ అనేది మీ స్కూల్లో మీకు నేర్పిస్తున్నారు కదా, అవునా కదా? అదేవిధంగా రాత్రి 8:30 తర్వాత నుంచి మీకు మీరు ప్రాక్టీస్ చేయండి. అల్లరిని ఎలా ఆపాలి, ఫస్ట్ కామ్గా ఎలా కూర్చోవాలి. టీచర్కే కాదు, తల్లిదండ్రులకు కూడా ఒక్కొక్కసారి ఇంట్లో గొడవలకి, ఫైనాన్షియల్ ఇష్యూస్కి ఎలాగుంటుందంటే పిల్లలు కాసేపు బయటికి వెళ్ళి ఆడుకుంటే బాగుండు అనిపిస్తుంది. సేఫ్ కాకపోయినా ఒకసారి బయటికి వెళ్ళి ఆడుకుంటే బాగుండు అనిపిస్తుంది. సో అంతవరకు సిచ్యువేషన్ తెచ్చుకోకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే, మీకు ఒక్కొక్కలే కూర్చుని ఆడుకునే చైనీస్ చక్ర ఉంది, రూబిక్ క్యూబ్ ఉంది, ఇవన్నీ మీ వీడియోలు చేసాం. అన్నీ ఈ వీడియో దీనికి డిస్క్రిప్షన్ కింద పెడతాను నేను ఇవన్నీను. ఒకరోజు చైనీస్ చక్ర అక్క ఆడుకుందనుకో, తమ్ముడు రూబిక్ క్యూబ్ విత్ ఫార్ములాస్ తోటి. ఫస్ట్ లేయర్ చేయడం రావాలి కాబట్టి ఫస్ట్ నుంచి నేర్చుకోండి. ఫస్ట్ ఒకరోజు చైనీస్ చక్ర తమ్ముడు తీసుకున్నాడు అనుకోండి, ఒకరోజు అన్నయ్య రూబిక్ క్యూబ్ తీసుకుంటాడు. అలాగే ఎక్స్చేంజ్ చేసుకోండి. అలాగే ఒక్కళ్ళే కూర్చుని హై కాన్సన్ట్రేషన్ తోటి ఆడే ఆటలు బోల్డ్ అని ఉన్నాయి నా దగ్గర. అన్నీ మీకు వీడియోస్ తీసి క్లిప్పింగ్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. అయితే ఎలాగంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. 9-9:30 అయ్యేసరికి చక్కగా మీకు అమ్మ పడుకోమని చెప్తారు, హాయిగా పడుకుంటారు. ఈ అల్లరి ఆపడం అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. మీకు కష్టమేమీ కాదు పిల్లలు. మీరు ఈ కాలం పిల్లలు ఎంత బాగా చదువుతున్నారు, అవలీలగా వస్తున్నాయి మార్కులు ఏంటి అవేంటి, దాంతో పోల్చుకుంటే ఇది అసలు నథింగ్. మీకు మీ మీద, మీ మనసులో, మీ మైండ్ మీద మంచి కంట్రోల్ అనేది ఉండాలి. అలా ఉన్నప్పుడే మీరు ఏమన్నా సాధించగలుగుతారు. అంతే తప్ప పద్దాక మిమ్మల్ని ఒకళ్ళు కూర్చుని కర్ర పట్టుకుని మానిటర్ చేస్తూ ఉంటే ఎంతకాలం? అల్లరి కూడా స్కూల్ నుంచి ఇంటికి రాగానే హాయిగా ట్యూషన్కి వెళ్ళిపోండి, ఆడుకోవడానికి వెళ్ళిపోండి, అన్నీ చేసుకోండి. కానీ రాత్రి 8:30 తర్వాత నుంచి కూడా కొంచెం అమ్మా నాన్న మీద మనసు పెట్టండి. వాళ్ళు స్ట్రెయిన్ అవుతారు, వాళ్ళకి బ్యాటరీ ఛార్జింగ్ తగ్గుతుంది, ఖచ్చితంగా తగ్గుద్ది. నేను మా పిల్లలు చెప్తాను, అమ్మ నా బ్యాటరీ లో నడుస్తుంది, కొంచెం కామ్ ఉండండి, అంతే అయిపోతారు. 9 దాటాక అదే వేలో అల్లరి చేసుకుంటూ అరుసుకుంటూ గోల కింద ఉన్నారనుకోండి, ఎంత విసుగొస్తుందంటే ఎంత కొట్టని వాళ్ళకైనా దెబ్బలు పడిపోతాయి. సో 5th పాయింట్, స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఉమ్మని కూర్చోవద్దు, సీరియస్ యాటిట్యూడ్ అనేది పెట్టుకోవద్దు. ఇంటికి రాగానే చాలామంది పిల్లలు విసుగ్గా ఉంటారు. ఫ్రెష్ అయ్యి వచ్చి కాస్త స్నాక్స్ పడగానే విసుగు తగ్గిపోతుంది. తర్వాత ఏం జరిగింది ఏంటో నవ్వుతూ అన్నీ చెప్పండి. మాసిపోయిన బట్టలు కొంచెం టబ్లో వేసే ప్రయత్నం అయితే చేయండి. ఓకే, తర్వాత అల్లరి స్విచ్ ఆఫ్ అండ్ స్విచ్ ఆన్, స్విచ్ ఆఫ్ అండ్ స్విచ్ ఆన్, ఇది ఖచ్చితంగా మీకు వచ్చి తీరాలి. ఇది ఈ వయసులోనే రావాలి, 7-8లోనే రావాలి. 1 సంవత్సరం పాటు కష్టపడతారు, తర్వాత నెమ్మదిగా అది 9-10 వచ్చేసరికి మీరు వెళ్ళి అల్లరి చేసే పని కూడా ఆగుతుంది, హోంవర్క్లు కూడా పెరుగుతాయి, అంత ఒక లైన్లో పడిపోతారు. ఒక పాప ఉంటుందండి, పక్కన పీటీ సార్ ఉంటారు, ఈ పక్కన అల్లరి చేసేస్తూ ఉంటుంది. అమ్మ సార్ ఉన్నారు నాన్న, నువ్వు కొంచెం ఆగరా అంటే అమ్మాయికి కంట్రోల్ లేదే, ఓ జంపింగ్ చేస్తూ ఉంటుంది. ఓ రోజు సార్ కొడుతున్నారు. సార్ ఎందుకండి కొడుతున్నారు, చిన్న పాప కదా అంటే, లేదండి ఇందాక మేడం వచ్చారు, మేడం దగ్గర కూడా చూసుకోకుండా ఈ పిల్ల అల్లరి చేసేస్తుంది.
రోజు కంప్లైంట్ ఆ పిల్ల గురించి, రోజు రోజు కంప్లైంటే. రోజు వాళ్ళ మదర్ వస్తారు, వాళ్ళ మదర్ మొత్తం స్కూల్ అందరికీ తెలుసు. ఏంటండి అదేమైనా మంచి పేరా? అదేమైనా మంచి పేరా? అదేమైనా మంచి పద్ధతా? నేను చెప్పాను, అమ్మ కొంచెం నువ్వు అల్లరిని కొద్దిగా తగ్గించుకో, ఇది నీ చిన్న వయసే కాబట్టి మొత్తం ఆపేయమని నేను చెప్పను, కొంచెం తగ్గించుకో, అల్లరిని కొంచెం తగ్గించుకో అని నేను చెప్పాను. ఆ మదర్ అన్నారు, లేదండి మా అమ్మాయి మాటిందో. లేదండి మా అమ్మాయి మాటిందో అని. సరే బెటర్ లక్ అని చెప్పి నేను వదిలేసి వచ్చేసాను అంతే. ఇప్పుడు కొంతమంది తల్లిదండ్రుల్లో కూడా ఏం నడుస్తోందంటే, ఎవరి మాట, బయట వాళ్ళ మాట మా పిల్లలు వినకూడదు, అత్తమామ మాట పిల్లలు వినకూడదు, ఇది నడుస్తోంది. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళ మాట కూడా వాళ్ళు వినరు. కొంతకాలం తర్వాత నా మాట ఒకటి వింటే చాలు అన్న ఈ ద్వారంలో పిల్లల్ని తీసుకెళ్లారనుకోండి, కొంతకాలం తర్వాత వాళ్ళ మాట కూడా వినరు. ఇది నేను చాలామంది వాళ్ళ దగ్గర చూస్తున్నాను. అమ్మో మా పిల్లలు నా మాట వినట్లేదు, విసుగొచ్చేస్తుందండి అన్నది కొంతకాలం తర్వాత అదే వస్తుంది. అందుకని ఎవరైనా ఏదైనా ఒక మాట చెప్పినప్పుడు మీకు వాళ్ళంటే ఇష్టం లేదనుకోండి, పిల్ల ముందు ఎక్స్ప్రెస్ చేయదు. అమ్మ అంకుల్ చెప్తున్నారు కదా, అమ్మ పెద్దనాన్నగారు చెప్తున్నారు కదా, కొంచెం ఆలోచించు, కొంచెం విను అని చెప్పండి. కొంచెం ఓకే అమ్మ కూడా చెప్పింది కాబట్టి మనం వినాలన్న యాటిట్యూడ్కి వాళ్ళు వస్తారు. అర్థమవుతుందండి? నేను చెప్పిన ఈ లాస్ట్ పాయింట్, అల్లరిని స్విచ్ ఆఫ్ చేయటం ఎలా, దీని గురించి ఇంకొక ఎపిసోడ్ కూడా నేను చేస్తాను. ప్రస్తుతానికైతే మీరు మీది బిహేవియర్ని కంట్రోల్ తెచ్చుకునే ప్రయత్నం 7వ సంవత్సరం నుంచే జరగాలి. ఓకేనండి? అది మీరు ఒకసారి కాన్సన్ట్రేషన్గా పిల్లలు ప్రయత్నం అయితే చేయండి. మీ అమ్మ నాన్న 8:30 అయ్యేసరికి మీరు అలా కూర్చుని ఏదైనా శబ్దం లేకుండా కూర్చున్నారంటే వాళ్ళు చాలా నెమ్మదిస్తారు. నేను చెప్పిన ఈ 6 పాయింట్స్ మీకు నచ్చినాయి అని నేను అనుకుంటున్నాను. పిల్లలు చేసే పనులే, ఏవి నేను పెద్ద పెద్దగా ఏవి ప్రిఫరెన్స్గా ఏం చెప్పట్లేదు. అవి చేస్తే కనుక అమ్మ నాన్న చాలా ముచ్చట పడతారు, ఇంప్రెస్ అవుతారు, మీ గురించి మరింత కష్టపడటానికి వెనకాడరు. ఓకేనమ్మా? నేను చెప్పిన పాయింట్స్ నీకు నచ్చాయని నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.